మటన్ అండి. 1 కిలో మటన్ అయితే మిక్సీ జార్లకు అయితే అన్నీ వేసుకోవచ్చు. మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయింది. అలాగే తెల్లగడ్డల పైన నేను ఆషాఢ మాసంలో మటన్ చారు అయితే చేస్తున్నాను. నేను చేసినది అయితే ఆషాఢ మాసంలో మటన్ అయితే వేసుకుందాం. కరెంట్ కూడా వచ్చేసింది. బాగుంది చూడండి, నెల్లి బొక్కలు అయితే ఎలా ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక వీడియోతో అంటే లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఏంటి అనుకుంటారా, ఈరోజు మా ఇంట్లో మటన్ సాంబార్ చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దామా రండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే మటన్ అండి. 1 కిలో మటన్ అయితే తీసుకున్నాను. అలాగే టమాటో ఒక 3 టమాటో, ఒక కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి, గసాలు, చెక్క, లవంగము, కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డలు ఇదైతే వేసి మిక్సీ అయితే పెట్టుకుందాం. మిక్సీ జార్లకు అయితే అన్నీ వేసుకోవచ్చు, అలాగే చేసుకోవచ్చు. మేమైతే అంటే నేను చేసేదైతే ఇలాగే అండి, ఇలాగే చేస్తాను నేనైతే. పుళ్ళు వేసి కూడా మటన్ సాంబార్ చేసుకోవచ్చు. నేను కొబ్బరి అయితే వేసి సాంబార్ అయితే చేస్తాను. అయితే మిక్సీకి అయితే వేసి చూపిస్తాను. ఇప్పుడైతే మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయింది. యూపీఎస్ లేదు మా ఇంట్లో. ఉండే దాంట్లో అడ్జస్ట్ చేస్తానండి. మళ్ళీ ఏం చెప్పొస్తుందో తెలియదు. వీడియో లెంత్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది. అయితే కంటిన్యూ చేస్తాను. మిక్సీకి అయితే వేసాను కదా. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కుక్కర్ అయితే పెట్టాను. చూడండి, కుక్కర్ అయితే కాగింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఏమీ అనుకోకండి, కరెంట్ అయితే పోయింది. ఏం చేద్దాం, నాన్ వెజ్ చేసినప్పుడే కరెంట్ పోతే బాగుండదు. దీనికి మటన్ సాంబార్కి మా కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద అయితే చేస్తాను. కానీ కరెంట్ లేదు. కరెంట్ వస్తే చేస్తాను, లేదంటే అలా చేస్తాను. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటాను. ఆయిల్ అయితే వేడయింది. పసుపు అయితే వేసుకుంటాను. అలాగే తెల్లగడ్డల పైన అయితే కొట్టుకోవడం అయితే వేసుకుంటాను. ఈ వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే నేను ఆషాఢ మాసంలో మటన్ చారు అయితే చేస్తున్నాను. వీడియో అనేది శ్రావణ మాసంలోనే అప్లోడ్ అవుతుందో ఇంకా ముందుగానే అప్లోడ్ అవుతుందో ఏమో తెలియదు. కానీ మీరు శ్రావణ మాసంలో అప్లోడ్ చేస్తామని నేను అనుకోకండి. నేను చేసినది అయితే ఆషాఢ మాసంలో నాన్ వెజ్ మటన్ చారు అయితే చేసినది. కానీ అయితే బిన్ననే అప్లోడ్ చేస్తా, లేదంటే లేట్గా అయితే అప్లోడ్ అవుతుంది. ఇదైతే మటన్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే బాగా అయితే ఆయిల్లో మటన్ అనేది ఉడికిపెట్టుకుందామండి. 5 మినిట్స్ అయితే ఉడికిపెట్టుకుందాము. మటన్ అనేది నెల్లి బొక్కలు అయితే ఉండవు చూడండి. మా పాపకి మా బాబుకి అయితే చాలా ఇష్టం. అవైతే అదైతే చేసి కలిపెట్టేస్తాను ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే ఉడుకుతాను కదా మటన్ అయితే. ఇప్పుడైతే మసాలా అయితే వేస్తున్నామండి. ఈ మసాలా వేస్తున్నప్పుడే కరెంట్ అయితే వెళ్ళిపోయింది. అందుకే అది కచ్చా పచ్చగా అయితే ఉంది కొంచెం. అదే చేస్తున్నాం. అంటే ఇది నేను ఇంట్లో ఎలా చేస్తానో అలాగే చేస్తున్నా. ఇప్పుడైతే పుల్లు వేసుకుందాం. ఇది సాంబార్ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటాను. అలాగే ధనియా పౌడర్ అయితే 4 స్పూన్ వేసుకుంటానండి. అంటే ఇంట్లో చేసినది కదా, బాగుంటుంది అనేసి కొంచెం వేసుకుంటే ఎక్కువగానే బాగుంటుంది. అలాగే చిల్లీ పౌడర్ అయితే ఒక 1/2 టీ స్పూన్. ఇదైతే మటన్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్ పైన వేసుకున్నాను. ఇప్పుడైతే గరం మసాలా 1 టీ స్పూన్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కలిపెట్టుకుందాం. ఇప్పుడైతే సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటాను. అంటే మా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటాను. అయితే బాగా ఒక 5 మినిట్స్ అయితే ఇలాగే గట్టిగా అయితే వేయించుకుందాము. మళ్ళీ వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అయితే అలాగే వేయించుకున్నానండి. వాటర్ ఏం పోయలేదు. ఇప్పుడైతే ఈ మసాలా కడిగిన నీళ్ళు అయితే పోసుకుంటాను.
మా సైడ్ అయితే మటన్ చారు కొంచెం వాటర్గానే పెట్టుకుంటామండి. ముద్దుకైతే బాగుంటుంది. ఎక్కువ చిక్కుగా అయితే చేయను మేమైతే. అంటే నేనైతే అంత ఎక్కువగా చిక్కగా చేయను. కొంచెం వాటర్గా ఉంటే ముద్దుకుంటే బాగుంటుంది. అందుకే ఇదైతే ఇంకొంచెం వాటర్ అయితే వేస్తుంది. ఇది మాత్రం అయితే చాలండి. కొంచెం చిక్కులు అయితే వచ్చేస్తుంది. ఇంత మాత్రం అయితే చాలు. ఇది ఒక 4 విజిల్కి అయితే పెట్టుకుంటానండి. విజిల్ వచ్చినాకైతే చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మటన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. కరెంట్ కూడా వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే అంత నీళ్ళుగా లేకుండా అంత గట్టిగా లేకుండా ఇలా అయితే చేశాను. బాగా అయితే వచ్చింది మటన్ సాంబార్ అయితే. నేను ఎలా చేస్తానో అలానే వీడియో అయితే చేశాను. చాలా అంటే బాగుంది చూడండి. నెల్లి బొక్కలు అయితే ఎలా ఉన్నాయి. ఇదైతే దీని కాంబినేషన్ వచ్చేసి మా కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద. అంటే రాగి సంగటి అయితే రెడీ చేసేసాను. 4 మెంబర్స్ 4 ముద్ద అయితే చేశాను. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.